ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్కు ఇబ్బందికరంగా మారింది. హార్ముజ్ జలసంధి నుంచి భారత్ చమురు నౌకలు రావడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. భారత్కు కావలసిన దిగుమతుల్లో దాదాపు 90% ఇక్కడి నుంచే వస్తాయి. దీంతో ఇరాన్తో సంబంధాలు కీలకమయ్యాయి. హార్ముజ్ నుంచి నౌకలను పోనిచ్చేందుకు ఇరాన్ భారత్కు కొన్ని షరతులు విధించిందని తెలుస్తోంది. తమ వద్ద బందీలుగా ఉన్న 3 ఆయిల్ ట్యాంకర్లను ఇండియా తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ గట్టిగా షరతు విధించింది. భారత్ స్వాధీనం చేసుకున్న ఆస్ఫాల్ట్ స్టార్, ఆల్జెబ్జియా, స్టెల్లార్ రూబీ అనే 3 నౌకలను తిరిగి అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఫిబ్రవరిలో భారత కోస్ట్ గార్డ్ తీసుకున్న చర్యలే అని భావిస్తున్నారు. ఈ 3 నౌకలు తమ గుర్తింపును మార్చుకుని సముద్రం మధ్యలో అక్రమంగా చమురును ఒక నౌక నుంచి మరో నౌకకు మారుస్తున్నాయనే ఆరోపణలతో ముంబై తీరంలో నిలిపేశారు. అప్పట్లో ఈ నౌకలకు తమకు సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడు మాత్రం అవే షిప్స్ కోసం పట్టుబడుతుంది. తమ నౌకల విడుదల మాత్రమే కాకుండా తమ దేశానికి అవసరమైన కొన్ని రకాల మందులు, వైద్య పరికరాలను కూడా సరఫరా చేయాలని ఇరాన్ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు భారత్కు చాలా కీలకంగా మారాయి. గల్ఫ్ ప్రాంతం నుంచే ఎక్కువగా ఎల్పీజీ దిగుమతులు ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 22 భారతీయ నౌకలు, వందలాది మంది నావికులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా వంట గ్యాస్ కొరత రాకుండా ఉండాలంటే అక్కడ నిలిచిపోయిన 6 ఎల్పీజీ నౌకలు భారత్ చేరడం చాలా కీలకం. దీంతో ఢిల్లీలో ఇరాన్ రాయబారి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. ఇటీవల ఇరాన్ 2 భారతీయ ఎల్పీజీ నౌకలకు అనుమతించడం కొంత సానుకూల పరిణామం అయినప్పటికీ తమ నావికుల ప్రాణాలు, దేశ ఇంధన భద్రత దృష్ట్యా భారత్ ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ పెట్టిన ఈ షరతులు అంగీకరిస్తారా లేక మరో దారి వెతుకుతారా అన్నది వేచి చూడాల్సిందే.